హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు వాటర్ కలర్స్ తోటి 1 స్ట్రోక్ పెయింటింగ్ చూపిస్తాను. నేనైతే ఇక్కడ 4 సైజ్ బ్రష్ తీసుకున్నాను అండ్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాటర్ కలర్స్. ఎస్, అండ్ ఇది ఎలా చేయాలి ఏంటి అని చూసే ముందు ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఇది మొత్తం చూసాక మీకు ఓకే అనుకున్నాక నెక్స్ట్ ఒక బొకే లాగా నేను ఒక వీడియో చేశాను. అది కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది మీరు ట్రై చేయండి. ట్రై చేశాక నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. ఇక్కడ నేను బ్రష్కి ఒక సైడ్ నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను అండ్ ఇంకొక సైడ్ మన ఇష్టం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. సో ఎప్పుడైనా బ్రష్కి పెయింట్ లోడ్ చేసుకునేటప్పుడు ఫ్లాట్ బ్రష్కి మనకు 2 కలర్స్ కావాలి అంటే వన్ సైడ్ 1 కలర్, ఇంకొక సైడ్ ఇంకో కలర్. అది మనము బ్రష్ ఇట్లాగా స్ట్రైట్గా పెట్టుకొని చూసుకోవాలి. ఫ్లాట్గా పెట్టకూడదు, స్ట్రైట్గా పెట్టి లోడ్ చేసుకోవాలి. ఓకే, అంటే వర్టికల్ పొజిషన్లో బ్రష్ పెట్టి లోడ్ చేసుకోవాలి పెయింట్. ఓకే, ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి ఏ కలర్ మనకు అవుట్ సైడ్ రావాలి, ఏ కలర్ ఇన్సైడ్ రావాలి అని. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ అవుట్ సైడ్ రావాలి కాబట్టి ఆరెంజ్ అటు సైడ్కి పెట్టాను. అదే మీకు గ్రీన్ కావాలి అంటే గ్రీన్ అటు సైడ్కి పెట్టాలి ఇట్లాగా. ఓకే, నేనైతే ఇప్పుడు ఆరెంజ్ తీసుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ఇట్లాగా పెట్టేసి ప్రెస్ చేసి అప్ డౌన్ అండ్ అగైన్ అప్. బ్రష్ మాత్రము అటు ఇటు రొటేట్ చేయకూడదు, ఐ మీన్ కలర్ చేంజ్ అవ్వకూడదు. అదే యాంగిల్లో పెట్టి నువ్వు బ్రష్ని రొటేట్ చేసుకోవచ్చు. అంటే మీరు బ్రష్ని ఒక పొజిషన్లో పట్టుకుంటారు కదా, ఆ బ్రష్ని మీ చేతిలో పొజిషన్ని రొటేట్ చేయొద్దు. ఓకే, మీరు పట్టుకున్న బ్రష్ని అట్లనే ఉంచి పేపర్ మీద మాత్రమే రొటేట్ చేయండి బ్రష్ని. అప్పుడే మనకి అవుట్ సైడ్ అంతా ఆరెంజ్ వస్తుంది, ఇన్సైడ్ అంతా మనకి గ్రీన్ వస్తుంది. ఐ మీన్ మనం ఏ కలర్స్ తీసుకుంటే అది వస్తుంది. అగైన్ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. సో మనం బ్రష్ని ఫ్లాట్గా ఇట్లా పెట్టేసి అప్ మళ్ళీ డౌన్, బట్ బ్రష్ ఆ బ్రిజల్స్ ఆ హెయిర్ ఉంటుంది కదా దాన్ని రొటేట్ చేయాలి, మన పొజిషన్ని రొటేట్ చేయకూడదు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకొక ఫ్లేవర్ చూపిస్తాను. నేను మళ్ళీ బ్రష్ లోడ్ చేసుకుంటున్న పెయింట్ తోటి సేమ్ చూడండి. ఒక సైడ్ ఆరెంజ్ తీసుకున్నా, మళ్ళీ బ్రష్ ఇంకొక సైడ్ గ్రీన్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము రొటేట్ చేసేటప్పుడు మరీ లాంగ్గా రొటేట్ చేయొద్దు. ఎందుకంటే అప్పుడు మీరు అట్లా చేసినప్పుడు మధ్యలో మనకి వైట్ గ్యాప్స్ వస్తుంది. అట్లా కాకుండా దగ్గరికి రొటేట్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి లోపల ఎక్కడ వైట్ గ్యాప్స్ లేకుండా ఫిల్ అయిపోతుంది. ఓకే, ఇంకా ఒక్కటి చూపిస్తున్నాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఐ మీన్ ఓకే, జస్ట్ బ్రష్ ఎప్పుడు ఇట్లాగా ఫ్లాట్గా పెట్టేసేయండి ఆ పొజిషన్కి. అప్ డౌన్ మళ్ళీ అప్ డౌన్ మళ్ళీ ఇప్పుడు ఇటు సైడ్కి రావాలి. ఏదైనా రైట్ సైడ్కి ఈజీ వస్తుంది కానీ లెఫ్ట్ టు రైట్ ఇటు సైడ్వి లెఫ్ట్ సైడ్వి కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, దానికి ప్రాక్టీస్ కావాలి. ఓకే, మీరు ఎయిదర్ సింగిల్ రొటేషన్ ఐ మీన్ సింగిల్ పెటల్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇట్లాగా స్టెప్ పెటల్స్ నేను కింద చూపించా కదా అట్లాగైనా డబల్ స్టెప్ తీసుకోవచ్చు, ట్రిపుల్ స్టెప్ తీసుకోవచ్చు, అట్లాగా మన ఇష్టం. ఇంకా మనకి బ్రష్ లోడింగ్ ఎట్లాగా అనేది తెలుసుకోవాలి ఫ్లాట్ బ్రష్లో. అండ్ మన హ్యాండ్ మూమెంట్ ఫ్రీగా హ్యాండ్ మూవ్ చేయడం తెలుసుకోవాలి.
ఓకే, ఇప్పుడు నేను లీవ్స్ చూపిస్తాను. సేమ్ ఫ్లాట్ బ్రష్ తీసుకున్న, గ్రీన్ కలర్ బ్రష్ పెయింట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ మనము ఇలాగ వర్టికల్గా పెట్టేసి ఇలాగ ఫ్రీగా లైన్ ఇచ్చేసేయాలి. కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వంకలు వస్తూ ఉంటుంది. సో జస్ట్ అట్లాగా పెట్టేసి సప్పని కిందికి దించేసేయండి. ఓకే, అండ్ బడ్కి ఏమో ఇట్లాగ ఇచ్చాను. ఫ్లవర్కి మనకు కావాలంటే ఇట్లాగా లైన్స్ ఇచ్చేసి లైన్ స్టెమ్ డ్రా చేసుకోవాలి. లేదు అంటే చిన్నదంటే డైరెక్ట్గా లైన్స్ ఇచ్చేసుకోవచ్చు, స్ట్రోక్స్. ఓకే, లీవ్స్కి నేను మళ్ళీ పెయింట్ తీసుకున్నాను. ఇట్లాగ వర్టికల్ పొజిషన్ పెట్టి బ్రష్ని ఫ్లాట్ చేస్తూ డౌన్ చేసి ఇట్లాగ పైకి అనేసేయాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ కావాలి. రైట్ సైడ్ లీవ్స్ అయితే స్టెమ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్ అంటే సేమ్ స్టెమ్ నుంచి అవుట్వర్డ్స్కి చేయొచ్చు. బట్ నాకు అట్లాగా రావట్లేదు, సో అవుట్వర్డ్స్ నుంచి ఇన్వర్డ్స్ స్టెమ్కి యాడ్ చేశాను. అండ్ ఇదంతా ఫ్రీ హ్యాండ్ మూమెంట్. మన హ్యాండ్ ఎంత ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే అంత మంచిగా మనకు స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. సో మెయిన్ ప్రాక్టీస్. ఓకే, అండ్ లీవ్స్కి కూడా మనం కావాలి అంటే 2 కలర్స్ తీసుకోవచ్చు, లైక్ ఎల్లో అండ్ గ్రీన్ ఆర్ గ్రీన్ అండ్ వైట్ అట్లాగా. ఇక్కడ నేను ఓన్లీ గ్రీన్ కలర్ ఒక్కటి తీసుకున్నా. అండ్ మధ్యలో నాకు వాంటెడ్లీ వైట్ రావడం కోసమే నేను ఎక్కువ గ్యాప్ తోటి ట్విస్ట్ చేసుకొని వచ్చాను. ఆ వైట్ గ్యాప్ని నేను మళ్ళీ జస్ట్ ఒకసారి ఇచ్చేసరికి మనకి లైట్ కలర్ ఉంటుంది, లోపల లైట్ గ్రీన్ లాగా వచ్చింది.